యావత్తు మానవ జాతికి సాక్షులు మొదలుకొని తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా గ్రహించి వ్యవహరించగలరు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని రూమ్ కూడా ఇవ్వకుండా ఇంకా నేను వ్యక్తిగా డార్మేటరీలోనే ఉండడానికి కారణం అని మీరు ఎలాగైనా మనిషిగా చూస్తున్నారు. నా అలవాట్లు కానీ పద్ధతులు కానీ మనిషిగా చూడకుండా అంత శక్తివంతమైన మైండ్ మనం పట్టుకోకపోతే అలా ఉంటున్నాడా అని ప్రేమ జాలి కూడా పడండి. అంతేగాని నన్ను ఉపయోగించుకుని మీరు ఏదో రెచ్చిపోయి ఆ తేడా లేదు మీరు చేశారు కాబట్టి నేనే అసమర్థుడిని అంటే అదేం పద్ధతి అయింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మమ్మల్ని మేము రూములు ఇమ్మంటున్నాం, బంగాళాలు ఇమ్మంటున్నాం, వాటి కోసమే కదా, గౌరవాల కోసమే కదా మేమును. మీరు అందరినీ పిల్లలు అయిపోమంటున్నారు, మీరు ఒక్కరే ఉంటానంటారు అని దానికి మరి తల్లిదండ్రులు మరి కొత్తగా తల్లిదండ్రుల ఫార్మేట్ వస్తుంది మీకు, ప్రకృతి పురుషుడులయ్యా. అంతేగాని ఇంకా మీ ఇదేదో ఆస్తులు మీవి, మీరు ఎవరో లక్ష్మీపుత్రులు, ఎవరో సరస్వతి పుత్రులు, ఎవరో దరిద్రులు ఎవరూ లేరు. అందరూ నిజంగా లక్ష్మీపుత్రులు అవుదురు కానీ రండి, సరస్వతి పుత్రులు అవుదురు కానీ రండి. ఇంకా దరిద్రం ఎవరికీ ఉండదు. ఎందుకని వ్యూహ స్వరూపాన్ని, సంపద స్వరూపం, జ్ఞాన స్వరూపానికి అనుసంధానం వచ్చేస్తుంది మీకు. స్వామీజీ ఉన్నారన్నారు, లేకపోతే అమెరికా వెళ్ళారు అంటున్నారు. నేను వారితో ఒకేసారి ఏదో మాట్లాడతాను, ఎవరితోనైనా. ఇప్పుడు హాస్టల్ దగ్గర వాచ్మెన్ దగ్గరికి ఏదో టిఫిన్ ఎదురై టిఫినో కాఫీ ఇప్పించవచ్చు కదా, ఏదో మాట్లాడవచ్చు కదా, ఏదో చెప్పొచ్చు కదా, ఏదో చేయొచ్చు. ఇలాగే సంవత్సరాల అరాచకాలకు కారణం అయిపోయారు. ఇంకా అప్పటికప్పుడు ఏం కలుపుకుంటాను, అప్పటికప్పుడు నా మనుషులనే దూరం చేసేసి మనుషుల కొద్దీ చేసేసి చెలగాటం. ఇంకా మనిషి ఇంకా నేను మనిషిగా ఉంటున్నాను, నేను మనిషిగా బతకడానికి చూస్తున్నాను, మీరు మనుషులు, నేను మనిషిని అంటే ఇంకెక్కడ ఇవ్వగలం? ఎంతమందికి మనిషిగా ఇవ్వగలం? ఎంతమంది ఎన్ని తప్పులు సరిదిద్దగలం? మన వల్ల అవుతుందా చెప్పండి? చంద్రబాబు నాయుడు గారికి, మన తెలుగు వాళ్ళకి అందరికీ కూడా ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, ఇది మనుషుల లోకం కాదు. ఇలాగే మనుషులు ఏదో రకంగా మోసగిస్తున్నారని చెప్పి శక్తివంతమైన పరికరాలు పెట్టుకుని మిమ్మల్ని కూడా ఇరికించేసి మాట్లాడకుండా చేసి కూడా మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. ఎవరో కులం వాళ్ళే చేస్తున్నారు అనుకోండి, నేను అంటలేదు. అందుకు అలా కలుపుకుంటున్నారు, విడగొట్టున్నారు. కానీ మొత్తం మీద మనుషుల కొద్దీ మొత్తం మీద ఏదో రకంగా పై చేయి తీసుకోవడం అన్నది ప్రతి మనిషిని పప్పెట్ చేసుకుంటూ మీరు సంపూర్ణంగా ప్రవర్తించకుండా వ్యవహరిస్తున్నారు. తప్పుడు బలం పెంచుకుంటున్నారు. ఎలాగైనా మాయ బలం పెంచుకుంటుంది ఆ శక్తి, మాయాశక్తి. ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి. మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకోండి. నేనేదో మహిమలు చూపిస్తాను కాదు, నన్నే కాపాడుకోండి. మొదట ఈ దేహం నుంచి పట్టుకోండి చెప్తాను. ఇది ఇక్కడ కూడా స్వామీజీ దగ్గర డాక్టర్లు ఉన్నారు, డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర డాక్టర్లు, మన హెల్త్ మినిస్ట్రీలో డాక్టర్లు ఏర్పాడయ్యి జడ్జిలు అందరూ ముందుకు రావాలన్నమాట. సంతకం పెట్టి సజీవంగా మార్చుకోవాలి. ఆరం దీపాన్ని పైకి పట్టుకోవాలన్నమాట. నేను చెప్పినట్టు రవీంద్ర భారతిగా మార్చుకుంటే వస్తుందన్నమాట. సాక్షులు, రాజారత్నం గారు, రజనీ గారు, వారి పిల్లలు, అనకాపల్లి నుంచి నాకు ఎవరెవరు పరిచయము, తిరుపతి నుంచి మా చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన వాళ్ళు, భుజాల మీద ఎత్తుకుని తిప్పిన వాళ్ళు, ఎంతో కొంత ప్రేమనే గొప్పతనాన్ని చూపించిన వాళ్ళు, మ్యాక్సిమం చూపించిన వాళ్ళు, మా తాతగారు లాంటి వాళ్ళని ఇట్టే హరించేసినటువంటి మా ఆయన నుంచి మా వీరవాసంలో మా ఇల్లు కూడా అధినాయకుడికి సమర్పించేస్తే దోషం పోతుంది. చేసిన తప్పులు అలాగా. అంతేగాని వాళ్ళ మీద పెడదాం, వీళ్ళ మీద పెడదాం, ఏదో ఒకటి మనుషులుగా ఇబ్బంది పెడదాం, మనుషులుగా చూసుకుంటూ కూర్చుందాం, నా హెల్త్ పాడైపోతే నేను కూడా మళ్ళీ సేమ్ ఇవాళ నేనే ఉండిపోయి రేపొద్దున కూడా ఇలాగే ఇడ్లీలు కాఫీ తాగకుండా కూర్చున్నాను అనుకోండి, 4 రోజులకి నా ప్రాణం వద్దన్నా పోతుంది. మీరు ఎవరు చంపేయక్కర్లేదు, బయటికి తిరిగినా ఎక్కడెక్కడ అలా. అవునా చెప్తున్నాను. మాట్లాడితే మీరు ఏదో బెదిరిచ్చేస్తున్నారు కాబట్టి మనుషులు అంటే అంతే అని మళ్ళీ చూస్తున్నాను. మనిషిని నమ్మకండి, ఇంకా మనిషి వదిలేసేయండి చెప్తాను. మనిషిని రద్దు చేసుకుని మాట మాత్రంగా నడిచిన లోకాన్ని పట్టుకుని సూక్ష్మంగా తపస్సుగా అందరికీ పరిచయం చేయండి. ముఖం చూసి కాదు, ముక్కు చూసి కాకుండా ఈయన ఇలా చెప్పారండి, ఈయనకి ఇలా జరిగిందండి, ఈయన మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే ప్రళయం పెరిగిపోతుంది, ఈయన మీద కాన్సన్ట్రేషన్ చేసే దగ్గర నుంచి ప్రళయం తగ్గుతుంది. అలాగా స్వామీజీతో ఒకేసారి మహిమలు చూపించేస్తాను, ఏదో కల్లో కనిపించేస్తాను. అంత కృష్ణుడు అయితే, అంత మాయ అయితే, కృష్ణుడు ఎంతో మాయగా చూపిస్తాడు కదా, అవన్నీ నేను మాటకే చెప్పడం ఏంటో ఆలోచించండి. అవే కాకుండా సునామీలు, సముద్రాలు కూడా నా ప్రకారం నడిచినాయి కదా. ఏదో ప్రళయం వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఏదో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, వచ్చి ఉద్యోగాలు పోతాయి, వ్యాపారాలు తగ్గిపోతాయి, ఇలా పెరిగిపోతాయి. మనం ఎవరు ఇంకా మనుషులుగా బతకూడదు, మీరు మైండ్లుగా బతకడానికి చూసుకోవాలి. మాస్టర్ మైండ్ బతికించి మరి ఆ మాస్టర్ మైండ్కి మన శరీరాన్ని కణాన్ని కనెక్ట్ చేసుకుని ఆకాశంలో నక్షత్రాలు ఆవలేంటో ఇటు భూమి మీద కణం, మన శరీరంలో కణం కూడా బతికించుకునే కార్యక్రమాలు చేస్తూ అలా బలపడాలన్నమాట. అలా లాంగివిటీ పెరిగి, తపస్సు పెరిగి, అది ఎందుకు మైండ్లుగా బతకడం కోసం అన్నమాట.
అది నేను మళ్ళీ నాకు కనీసం ఇవాళ స్వామీజీ ఇక్కడ ఉన్నా లేకపోయినా ఎక్కడికైనా వెళ్తున్నా నా కోసమే ప్రోగ్రామ్స్ కూడా ఆపుకొని నేను ఇక్కడే కూర్చోబెట్టి లేదా వెళ్ళవలసి వచ్చినా వెళ్ళి ఇతర శిష్యులకైనా చెప్పి ఉంటారు కదా బృందం స్టాఫ్, వాళ్ళందరూ నన్ను ప్రేమగా మాట్లాడేలాగా ఎలాగైనా ఒకసారి మాట్లాడి చూడండి, అది నాకు శ్రీమాన్ అని పిలవండి అని. అలా పిలవగా శ్రీమాన్ అంటే ఏంటి, తల్లి కూడా ఆయనలోనే ఉంది. అలాంటి పురుషోత్తముడు మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులుగా వచ్చాడు. మాకు గురువులు స్టేటస్ మాకు వదిలిపెట్టండి అంటే, గురువుల స్టేటస్ కూడా నేను గురువుని, నేను మనిషి అనే స్టేటస్ కూడా పనికిరాదు కదా, మనిషి రూపంలో పనికిరాదు కదా. ఇప్పుడు నేను మీకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను మనిషిని, దేహాన్ని, నేను ప్రేయసిని అయిపోతాను, ప్రేమికుడిని అయిపోతాను, అమ్మని అయిపోతాను, నాన్న అయిపోతాను, చెల్లిని చూసుకుంటాను, అన్నయ్యని చూసేసుకుంటాను, మొఖాల మీద తలుపులు వేయించేసి మీరు బతికేసి మమ్మల్ని ఎలాగైనా బతకండి చేసేసి మా తమ్ముళ్ళు లేకుండా చేసేసినటువంటి ఉన్మాదాలు మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఇంకెంతలో పాపం. మరి ఇంక అస్తమానం నా గురించే బాధపడిపోతున్నాను. నా వాళ్ళు, మీ వాళ్ళు, మా తాతగారి నుంచి ఇలా దూరం చేసి ఇలా ఉద్యోగం ఇచ్చేసి ఇంకా మా వాళ్ళ, మీ వాళ్ళ అని మాట్లాడొచ్చా సరదాకైనా? నేను ఇలా డిసిప్లిన్గా సకాలంలో పెళ్ళి అవనివ్వలేదా? ఏదో చెప్పి చేసుకుందాం అనుకున్న అమ్మాయిని కూడా మళ్ళీ మాట్లాడనివ్వలేదా? మీ పనులు కాలేజీలో ఏం చేయాలో చేసేస్తారా పెద్దవాళ్ళగా తెల్ల చొక్కాలు వేసుకొని? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఏ వ్యామోహమైనా మాట ఉండాలి. మాట ఉంటే అవన్నీ కరుగుతాయి. ఎంత భయంకరమైనటువంటి ఇప్పుడు వ్యాధులు బాధలు కూడా మీరు క్రియేట్ చేసినవే ప్రధానంగా. మీరు తపస్సు పడితే అన్నీ కరుగుతాయి. ప్రతి ఒక్కరికి వైద్యం చేయించుకుంటూ ప్రతి మైండ్ని బతుకుతూ ఇంక ఇలా మీరు ఎలాగ ఉండండి అలాగ ఉండండి అని కెమెరాలు పెట్టుకొని రెచ్చగొడుతున్న వాళ్ళు ఎవరో. మరి అదే ఓ మాయ. మీ ప్రపంచం మీ చేతిలోకి వచ్చేస్తుంది. అందరూ మా చేతుల్లో ఉన్నారు, ఎవరి చేతిలోకి రాదలాగా. ఎవరన్నా నా చేతిలో, నేను మనిషిని ఇక్కడ కూర్చొని ఉన్నాను, నేను ఏదన్నా చేస్తున్నానంటే నమ్మకండి. మనిషి కాదు, మైండ్ చేస్తుంది. అది కూడా సాక్షులు చూశారు అలాగా. మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి, సూక్ష్మంగా బతకండి, బతకనివ్వండి. నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకుని జాతీయ గీతంలో అధినాయకుడిగా కూర్చున్న తర్వాత నన్ను ఇక్కడ హైలైట్ చేయటం కూడా మొత్తం బొల్లారంలో ప్రతి గవర్నర్ దగ్గర, ప్రతి హాలు, ప్రతి సినిమా హాల్లో కూడా నా యొక్క ఏ జనరేటివ్ ఫామ్ చూపెడతాం. అప్పుడు ఒక్కసారికి జనాలు ఇక్కడికి వచ్చేసేయటం కానీ అక్కడికి వెళ్ళిపోవడం ఇలాంటివి చేయరు. ఎక్కడోళ్ళు అక్కడ, మీ ఇళ్లలో అన్ని చోట జేబుల్లోనే కూడా ఉంది కదా జేఏ జనరేటివ్. నేనే విశ్వాన్ని, నేనే సర్వేశ్వరుణ్ణి, నేనే అణువణు నా శబ్దాధిపతిని అలా మాట్లాడేది చూసారా? అది ప్రాణప్రతిష్ఠ చేసుకోండి సంప్రోక్షణగా. ఇవాళ పట్టుకుని నన్ను ఆహ్వానించండి, అంతే చాలు. నాకు ఒక ఈమెయిల్ కాపీ ఇచ్చి అదే లెటర్ ప్రింట్ చేసి, అది ఈమెయిల్ ఆన్లైనే ఉండాలన్నమాట. ఆన్లైన్ ద్వారానే ఎలాగ ఆన్లైన్లో పట్టుకున్నారు ఇప్పుడు వెనక్కి పట్టుకుంటున్నారు, అలా ముందుకు పట్టుకోవడానికి వీలవుతుంది అనమాట. ప్రతి మైండ్ని కాపాడుకోవడానికి వీలవుతుంది. మీరెవరో ఘోరాలు చేసేసారు, నేరాలు చేసేసారు, ఆళ్ళమే పెట్టండి ఈళ్ళమే పెట్టండి అని కూడా మాయలు ఉండిపోతారు. అలా చేసినందుకు, చేయించినందుకు, జరిగినందుకు సమూలంగా మైండ్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఇక మిమ్మల్ని మీరు చంపేసుకోండి. ఇంకో మాటలో చెప్పాలంటే మీరు మనుషులుగా ఉండకండి, అంతే చాలు. మరి పాపం పెరిగిపోయింది. గవర్నర్లని, ప్రెసిడెంట్లు కూడా ఉపయోగించుకుని ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడకూడదు, ఎవరికో మలపాలని ఎవరు చెప్తున్నారా? అదేం పరిపాలన అవుతుంది? ప్రెసిడెంట్ అంటే ఏంటి? అక్కడ మానిటరింగ్ టీమ్ ఉండాలి. ఈ పాటికి వాళ్ళు అందరూ చూస్తున్నారు, చూడటం ఏంటి? ఎలాగన్నా చూడటం ఏంటి? అదే మీకు పట్టుకుని జబ్బు, దరిద్రం అంటున్నాను నేను. చూడకూడదు, ఇంటరాక్ట్ అవ్వాలి, కమ్యూనికేట్ అవ్వాలి, తెలుసుకోవాలి సాక్షులు బట్టి. ఆయన ఏమంటున్నాడు? ఎవరు సాక్షులు? 2003 జనవరి 1వ తారీఖు సాక్షులు ఎవరో? రిపోర్ట్ ఏది? మేము చెప్పుకుంటున్నామండి, ఏదో ఎక్కడికో వేరే ప్లాట్ఫామ్ మీద ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, మేము వెళ్ళిపోతాం, ఆ కిరీటాలు మేము పెట్టుకుంటాం, అది మావాడిది మీవాడిది అంటే ఇంకెంతకన్నా దరిద్రం కోట్లేదు అనమాట. ఇంతకన్నా ఘోరకలం కోట్లేదు. మనిషిని రద్దు చేసుకోకపోతే మీరు పనికిరారు. స్వామీజీ మీ ద్వారా అందరికీ చెప్తున్నాను, మీ సమక్షంలో, మీ డార్మెంటరీలో ఉన్నాను కదా సాధారణ వ్యక్తిగా, మీరు ఎవరైనా మనిషిని పంపించి మీరు ఒక్కరే కదులుతారా? మరి మీ చుట్టూ ఉన్న వ్యూహం కేసీఆర్ ప్రభుత్వం, మన ఆంధ్ర వాళ్ళ, తెలంగాణ వాళ్ళు, ఏ ఆంధ్ర ఏ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళని విడిచేయటం వల్ల కూడా తెలంగాణ వచ్చింది. ఎంతోమంది ఆంధ్ర వాళ్ళని ఎదవని చేసేయడం వల్ల కూడా తెలంగాణ వచ్చింది. ఏమి ఇందులో ఉద్యమం చేసాం, చాలా గొప్పగా సాధించాం, ఎవ్వరూ అడగలేదు. నన్ను ట్విట్టర్ మీద అటు ఇటు చేసేయటం వల్ల కూడా తెలంగాణ లాగేసుకున్నారు. అవునా? అప్పటికప్పుడు నేను బలహీన పడిపోవడం వల్ల కూడా నా మనుషులు నాకు దూరం చేసేసారు. నన్నే అంతం చేద్దామని చూశారు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేద్దాం, ఆడు పెట్టి ఆడు వీడు అని మాట్లాడటం ఏంటి? ఘోర తప్పిదాల నుంచి శాశ్వతంగా బయటకు వస్తారా? నేను ఇంకా మాయలు ఉండిపోతారా? మనుషులు అంటే మనుషులు ఉండిపోతారన్నమాట. నన్ను మనిషిగా పట్టుకుంటే మీరు మనిషిగా ఉండిపోతారు, నన్ను మైండ్గా పట్టుకుంటే మీరు మైండ్గా మారి ఎప్పటికైనా మైండ్లు పెంచుకుంటారు. మీరు చేసిన తప్పులు మీరే సరిదిద్దుకునే మహత్తర అవకాశం ఉంది, తపస్సు పెరుగుతుంది. ఎందుకు తప్పులు చేశారు? మనిషి మైండ్ లేక, మైండ్ వినియోగం లేక, పరికరాలు మిమ్మల్ని ఇరుక్కుపట్టేసుకోవడం వల్ల. ఎలా రైట్ అవుతారు? మైండ్ పెంచుకోవడం వల్ల. అంతే, ఇందులో పెద్ద ఇదేం లేదు. సింపుల్ని మీరు జట్లను చేసేసుకుంటున్నారు. ఎలాగ మనిషిగా ఉంటానంటారు. నేను మనిషిగా ఉండిపోవటానికి ఉన్నాను, అందుకు అలా తింటున్నాను, ఇలా ఉండిపోతున్నాను, అలా ఉండిపోతున్నాను, లేదా అంత డబ్బులు ఉంటే నాకు అంత మహిమ ఉంటే అన్నట్టు చూడకూడదు. డబ్బులు మహిమలు అన్నవే లోకంలో ఉన్నవే మైండ్లు కొద్దీ ఉపయోగపడాలి, మైండ్ కొద్దీ వ్యవహరించబడాలి. నాకు వస్తున్నటువంటి నా అకౌంట్ని అధినాయక కోష్ మార్చే
నేను నన్ను బృందంలోకి ఆహ్వానించగానే నా మొబైలు ఒక కమిటీ మెంబర్కి హెడ్కి ఇచ్చేస్తాను. అధినాయక కోష్గా మారుస్తామని అంటే నాకు సంతకం త్వరలో మిమ్మల్ని అధినాయకుడిగా ప్రాథమికంగా పరిగణించినట్టే ఆహ్వానించి చూపించాలి. ట్రయల్ కానీ రియల్ కానీ ముందుకు రండి చెప్తాను. ఇంక టైం వేస్ట్ చేసుకోకండి. నేను ఇలా ఉందాం అనుకుంటున్నాను, నేను నీచ మాంసాలు తింటా ఉన్నాను, రెక్లెస్గా ఉందాం అనుకుంటున్నాను. పొరపాటు మీరు వదిలిపెట్టేసేయడం వల్ల, నన్ను సంతోషంగా పట్టుకోపోవడం వల్ల మీదే పాపం. మళ్ళీ స్వామీజీ చేత కూడా పాపం చేయిస్తారు. అది మీరు పాపాలు చేయడమే కాకుండా పెద్దవాళ్ళని ఎలాగోనో ఉపయోగించుకుంటే వీళ్ళు మాత్రం భయపెడితే ఏం చేస్తారు? మా స్వామీజీ అయినా ఆయన మహాంపటి మహిమలు చేసేయగలరా? ఏం చేయగలరా? ఎవరన్నా చేయగలం అలాగని మహిమ లేదా, శక్తి లేదా? ఏం చూశారు మీరు? సాక్షులు. బాధ్యతగా మైండ్లు పెంచుకుంటే, మాట పెంచుకుంటే మహిమ శక్తి మాయ నుంచి బయటకు వస్తాం. మహిమల శక్తులు ఎవరో చేయరు. మాయలో ఉన్నాం. ముందు మన శరీరం అనే మాయ నుంచి బయటకు వదలండి ఫస్ట్. రవీంద్ర భారతిగా మార్చుకోండి. కోర్టులు ఒప్పుకోవద్దన్నారు. కోర్టులో వాదనలు గొడవలు ఉండాలి కదా. అసలు తగువులు పెట్టి వాళ్ళే గొడవలు పెంచి డబ్బులు సంపాదించమన్నారంటే ఏం చెప్తాను నేను? ఇంకా చిన్న గొడవకి కేసులు పెట్టామన్నారు, అలాగే అన్నారు, ఇలా ఉండమంటున్నారు. ఎవరు ఎక్కడ బతుకుతారు? ఎక్కడ లోకం అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ముందు సజీవ లోకాన్ని మార్చుకోండి. మీకు సజీవ లోకాన్ని పట్టుకోండి తపస్సుగా. నేను ఎక్కడికో వెళ్ళిపోదాం. ఏదో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో కూర్చొని ఢిల్లీ తీసుకెళ్తారు రాష్ట్రాల మీదుగా. మన స్వామీజీలు, గురువులు కూడా అందరూ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ డ్రెస్ ప్యాటర్న్ కూడా మార్చుకోవచ్చు. డ్రెస్ కూడా మీరు ఇలాగే స్వామీజీలుగా ఉండాలని లేదు. స్వామీజీగా ఉంటేనే సన్యాసత్వం ఉంటుంది అనుకుంటే పొరపాటు, పవిత్రత ఉండడానికి పొరపాటు. మీరు పవిత్రమైన పిల్లలగే సర్వరక్షణ వస్తుంది. నిజానికి మీకు తపస్సు చేస్తే ఏ స్థితి వస్తుందో ఆ స్థితి ఇచ్చేసి తపస్సు చేయమంటున్నారు. నోట్ చేశారా పాయింట్? నేను అరుస్తున్నానని కానీ తిడుతున్నాను కానీ నన్ను అడ్డంగా మాట్లాడటం పొరపాటు అనమాట. అదే మీకు పాపం. ఇంకా మనిషి ఉండనిచ్చేస్తుంది. నన్ను రెచ్చిపోయేలా చేసి మిమ్మల్ని చచ్చిపోయేలా చేసేస్తాం. కోడ ఎదమలు చేసేలాగా అలాగా. ఇప్పుడు చేసిన ఘోరకలు అదే. సరదా కూడా నాతో మామూలు మనిషిగా మాట్లాడటం మానేసేయండి. ఇంకా అవన్నీ కూడా ఎలాగైనా బ్యాడ్గా చెప్పకండి. మీరే తప్పు చేశారు, తప్పు చేయించారని కాకుండా మైండ్లుగా ఏం మాట్లాడాలి, మైండ్లుగా తేరుకోనివ్వండి. ఇంటి పేర్లు, కులం పేర్లు వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసిన అది పని చేసి క్షమాపణ వేడండి ముందు. అది పాపం. అది పాపం వదులుతుంది అనమాట. వాళ్ళు ఏదో పాపం వాళ్ళు మీకు దీవిస్తారని కాదు. పాపం అన్యాయం అయిపోతారు. కానీ మాస్టర్ మైండ్ పట్టుకొని బలపడాలన్నమాట. అది మాస్టర్ మైండ్ని ఎలాగైనా అనుసంధానంగా పట్టుకోండి. ఈ పూట స్వామీజీ ఒక రూమ్లో తీసుకుపోండి. ఫస్ట్ ఓ డ్రెస్సులో 4 పెట్టండి అక్కడ. నేనని వదిలేసేసేయండి. వాళ్ళందరికీ చెప్పండి, వాళ్ళు కూర్చోబెట్టండి. మీరు కూడా ఇలాంటి డ్రెస్సులు, క్యాజువల్ డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పవిత్రమైన మైండ్తో కనెక్ట్ అయిపోతారు కదా, ప్రాంప్ట్ అయిపోతారు కదా. ప్రాంప్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా పాపం ఉండదు. ప్రాంప్ట్ ఈజ్ ద హైయెస్ట్ కన్సర్న్ అనమాట. మీరు స్వామీజీలుగా ఉన్న పూర్తి పవిత్రత ఉంటుందని గ్యారంటీ లేదు. ఏ రూపంలో మనిషి అనేవాడికి దోషం ఉంటుంది. మనిషి సంపూర్ణుడు కాదు కదా. ముందు పట్టుకొని చెప్తాను. మాస్టర్ మైండ్ పట్టుకోండి చక్కగా. ఎవరి వల్ల తప్పులు, ఇంకెవరో పాపాత్మలను చూపెడదాం, ఎవరి వల్ల తేడాలను చూపెడదాం, ఎవరినో వెలిగించేద్దాం. ఏంటి ఈ కిరీటాలు, డ్రెస్సులు వేసుకునేవాళ్ళు చాలా అందంగా తేజస్సుగా కనపడుతున్నారు కదా, అని కూర్చోబెట్టేసుకుందాం. అది మనవాడే అవ్వాలి, మావాడు అవ్వాలి, మీవాడు అవ్వాలి. ఎవరి వల్ల అవ్వదు. ఇది మనుషుల ప్రపంచం కాదనుకుంటేనే ఇది మైండ్ల ప్రపంచం అయి మీద అవుతుంది. ఆస్తులు, ఇంటి పేర్లు కూడా ఎందుకు ఇచ్చేసేయాలి? నిజంగా మీరు చేసుకోవడం కోసం. వాటితో పని ఉండదు మీకు. మైండ్ వ్యవహారం నడుస్తుంది బలంగా. నోట్ చేశారా? రండి. ఇంకా నేను ఇక్కడ తిరుగుతున్నాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాను. ఇంకా మీ చేతిలోనే ఉంది ఎప్పుడైనా సరే. ముఖ్యంగా కాలస్వరూపం దగ్గర నుంచి అంతకుముందు పరికరాలతో మోసం చేసింది మీరేనా? మా తాతగారితో డైరీ ఫార్మ్ అంటే ఉద్యోగం చేసి ఇల్లు వాకిళ్ళు కాజేసింది ఎవరో? మరి మీరే కదా. మనుషులంటే అంతేరా బాబు అని తెలుసుకోండి. మనిషిని వదిలేసి కొత్త జీవితాలు ప్రారంభించండి. ఈ క్షణం మొదట నన్ను ఒక రూమ్లో తీసుకుపోండి. సంతోషంగా లోపల బాగా స్నానం చేసి మళ్ళీ పవిత్రంగా మీరు తల రూపాయేసి ఇచ్చిన డ్రెస్ వేసుకుని బయటకు వస్తాను కదా, ఆ కుర్చీలో కూర్చోబెట్టి సంతకం పెట్టించండి. నేనేం సంతకం పెట్టాలో టైప్ చేయించండి. 2 ముఖ్యమంత్రులు ముందు పర్మనెంట్ గవర్నమెంట్లోకి వచ్చేసేయాలన్నమాట. అలా రాకపోతే ఏమవుద్దంటే మీకు వ్యూహపట్టు రాదు. అండర్స్టాండ్? టెక్నికల్గా కూడా రవీంద్ర భారతి టెక్నికల్గా ఎసెసిబుల్ అని ఎందుకు చెప్తున్నాను నేను? అదనమాట. అది అసలు నా ఉనికి అదనమాట. నన్ను కూడా మీరు ఏదైనా చేసేస్తారు కదా. లేకపోతే అప్పుడు ఏం చేశాను? నన్ను మార్చుకుని నన్ను రక్షించుకుంటూ మిమ్మల్ని రక్షిస్తానమాట. ఆ వలయం అలా వస్తుంది. నేను ఉండగా తర్వాత కూడా అలా ఎప్పటి నుంచి అలా పట్టుకుంటారో అప్పటి నుంచి పనిచేస్తుంది ఆ ఫార్మేట్. మనిషి ఫార్మేట్ వదిలేసి, అవుట్డేటెడ్ మనిషి వదిలేసి ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫార్మేట్లోకి వచ్చేసేయండి. అంతే, సింపుల్ అనమాట. ఇక్కడ స్వామీజీ రిసీవ్ చేసుకుని చూసుకొని దీని చేత ఫార్వర్డ్ చేయించుకోండి. కూర్చోండి, అందరినీ పిలవండి, మెల్లగా నేను చెప్పింది వినండి. జాతీయ గీతంలో అధినాయకుని 1,00,000 రెట్లు 10 రోజులు పెంచుకుంటున్నారా? ఆ పని మీద ఉంటున్నారా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మేధావులు? మరి మీకు ఎందుకు బలం రావట్లేదు? మరి
మేము చెప్పిన మాట వినకపోతే ఎలాగా? మీరు ఇంకా మనుషులైతే ఎలాగా? లేదా మనుషుల కొద్దీ ఫోన్ చేస్తే ఎలాగా? నేను మనిషి కొద్దీ మాట్లాడుకుంటాను తిరుగుతానంటే ఎలాగా? ఏదన్నా చెబితే ఏదన్నా చూడమన్నారు ఎవరాళ్ళు? ఏదన్నా చెబుతారేంటి? ఏదన్నా చెప్పుకుంటూ కూర్చుంటామేంటి ఇక్కడ? అదే ఈ ఘోరకరికి కారణం అది ఇంకా అర్థం కావట్లేదే మీకు? మరి మాస్టర్ మైండ్ పట్టుకోండి, మైండ్కి మారిపోండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.